ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని ఇక్కడ దావీదు మహారాజు ఈ కీర్తనలో ఈ మాటను మరి రాసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. నిజమేనా దేవుని బిడ్డలారా? మన ప్రభు మరి ఆయన మనకు కిరీటమును ధరింపజేసే దేవుడండి. హల్లెలూయా. మన ప్రభు మనం ఆరాధిస్తున్నటువంటి మన ఆరాధ్య దైవమైన మన యేసుక్రీస్తు మనలను కిరీటము చేత ధరింపజేసే దేవుడండి. ఎటువంటి కిరీటము అనంటే ఈ లోకపరమైన కిరీటాలు కాదండి. ఈ లోకపరమైన కిరీటాలు కొంతవరకే శాశ్వతం. కానీ ఆ తర్వాత ఆ కాలం ముగించబడిన తర్వాత ఆ కిరీటం వేరే వారికి దక్కిపోతుంది. మరి ఎవరి తల మీదైతే ఆ కిరీటం ఉంటుందో వారికి మాత్రమే పేరు కానీ ప్రఖ్యాతులు కానీ వారికి మాత్రమే హోదాలు కానీ కనబడతాయి. కానీ ఇక్కడ ప్రభు ఇచ్చేటువంటి కిరీటం ఎటువంటిదంటే అది అశాశ్వతమైనటువంటి కిరీటము కాదు, కానీ శాశ్వతమైనటువంటి కిరీటము. నా దేవుని బిడ్డలారా, అది మనుషులు కానీ అధికారులు కానీ లోకములో ఉన్నటువంటి గొప్పవారు ఐశ్వర్యవంతులు కానీ ధరింపచేసే కిరీటం కాదట. అది ఏ కిరీటం అనంటే మహిమ ప్రభావములతో కూడిన కిరీటం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మహిమకరమైన కిరీటం, మహిమ గల కిరీటం అండి, ప్రభావము కలిగిన కిరీటం అండి. ఈ కిరీటమును ఒక వ్యక్తికి ఈ మహిమ ప్రభావములు కలిగిన కిరీటము దేవుడు మాత్రమే ధరింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు ఇటువంటి కిరీటాన్ని ధరింపచేస్తానని ఆయన మన ఎడల చూడండి, మన ఎడల నా దేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళికను మనము గుర్తిస్తూ ఉండామండి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మహిమ కావాలా? ఈ లోకపు మహిమలు కావాలా? దేవుని మహిమని కావాలనుకుంటే, దేవుని మహిమ కిరీటముగా నీ మీద ధరింపబడాలి అనుకుంటే, దేవుని మహిమ నీకు నిత్యము ఉండాలంటే ఈ లోక మహిమలు మనం చూడకూడదు. ఈ లోక మహిమల వైపు మనము ఏమాత్రము కూడా నడిపించబడకూడదు. ఈ లోక మహిమలను దుష్టుడు అపవాది అయిన సాతాను మన ప్రభుకి చూపించినప్పుడు ఏమాత్రము ఈ లోక మహిమలను ఆయన కావాలని దేవుని మహిమను విడిచిపెట్టలేదండి. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను కావాలనుకొని ఈ లోక మహిమలను విడిచిపెట్టాడు. కనుక ఈ లోక మహిమలను మనము విడిచి దేవుని యొక్క మహిమను మనము పొందుదుము గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం మందు నీ మాటలు నా తండ్రి వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నా ప్రభానికి స్తోత్రాలు. నిజమే నా ప్రభా, ఇదిగో నా తండ్రి నైనా మా జీవిత కాలం అంతా అయా నీ మహిమను మేము పొందుకోవాలి, నీ మహిమను మేము పొందుకోవాలి అయ్యా. అటు కృప మీరు దయచేయమని అయ్యా. మమ్మల్ని నా ప్రభ మహిమ ప్రభావములతో అయా మీరు మమ్మల్ని కిరీటముతో నా ప్రభ ధరింపచేసే దేవుడు కనుక అటు కృప నా తండ్రి మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.